బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి? గట్ట పదిరింది సార్. మీరు ఏం చేసినా వెరైటీ ఏనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. చూసాను అట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఉచ్చల విడిగా జరుగుతా ఉంది. కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న కరప్షన్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి ఇంత మంచి చేసిన మనకే ఎందుకు ఓడిపోయాం అనేది పబ్లిక్ లో ప్రజలకు మంచి చేశాం కాబట్టి ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు 100% కరెక్ట్ అండి. ఏంట్రా ఇది? ఇన్ని అబద్ధాలాడి, ఇన్ని మోసాలు చేసి, ఇంత దారుణమైన పరిపాలన చేస్తా ఉన్న వీళ్లకు అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, తర్వాత చెడగొట్టేది నేనే. పరిస్థితి రేపొద్దున దేవుడు, ప్రజలు తంతే ఎక్కడ పడతారో చేస్తుంది కూడా అందుకే కదా. హయాంలో నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అన్నా తీసుకో, ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఆ నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ జరగాలన్నా, మొత్తం చెప్పు. ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా, ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. రావాలా, ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా, ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలి, పోలీసులు దాని దగ్గర నుండి సహకరిస్తారు. ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు, పైకి ఇంత పంపిస్తున్నాడు. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. పరువు నోడేస్తే పరువు నష్టం, పరువే లేనోడు పరువు నష్టం తెలియదా? ఈయన పరువెంత, ఈయన బరువెంత అని. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి 53 రోజులు ఆయన్ని బంధించినప్పుడు బ్రహ్మని నన్ను అడిగింది. గౌరవంగా పెరిగిన కుటుంబం, ఏనాడు తప్పు చేయని కుటుంబం, ఈ రోజు పెద్ద జైల్లో ఉన్నారే, ఇదంతా మనకు అవసరమా అని. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్పారు. దీనికి మీరు ఏమంటారు సార్? నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను కానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నేను మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడు అన్నట్టుగా పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఏంటో చూడండి. పిటిషన్ వేయకపోతే, న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. ఈ 14 నెలల్లో ఓహో ఇదే నా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా వచ్చింది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి.
ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి. నేను అదే అడుగుతున్నా, ఇన్ని నాటకాలు ఆడుతున్నావే. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. న్యాయం ధర్మం అనేది వాళ్ళ తరపున వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్కంధాల మీదనే ఉంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర. ఎందుకు నువ్వు అందరు ఎక్కడ ఉంటావు నేను నాగానే అదనే నీ లేబుల్ అది ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.